వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. సముద్రాన్ని అడ్డుకోవటం సాధ్యమేనా? కోతకు గురవుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర గ్రామాలకు నిర్మిస్తున్న రక్షణ గోడ ఎంతవరకు కాపాడుతుంది? ఇప్పటికీ సముద్ర గర్భంలో చిన్నమైన వాని లంక గ్రామం కలిసిపోయింది. పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైన వాని లంక గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఈ గ్రామంలో డిలైట్ సంస్థ 13,50,00,000 CSR ఫండ్స్ తో రక్షణ గోడ నిర్మిస్తోంది. ఈ రక్షణ గోడ ఎంతవరకు సేఫ్? గోడ నిర్మాణం చేస్తున్న గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ సంస్థ ఏం చెబుతుంది? తీర గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? సముద్రంలో ప్రతి ఏటా కలిసిపోతున్న వందలాది ఎకరాల కొబ్బరి తోటలు, వ్యవసాయ భూముల నష్టం ఎప్పటికాగేను? అసలు సముద్ర కోతను నిలువరించడం సాధ్యమేనా? ఇంకా ఏ గ్రామాలు కోతకు గురవుతున్నాయి? ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ నర్సాపురం నుంచి అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. మహాసముద్రాన్ని గోడ కట్టి అడ్డుకోగలమా? అసలు నిజంగా ఈ సముద్రానికి గోడ కడితే అది ఏమాత్రం రక్షణ ఇస్తుంది అంటూ కూడా అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 కిలోమీటర్ల మేర కూడా సముద్రం కోతకు గురి చేసినటువంటి గ్రామాలకు సంబంధించి ఈరోజు రక్షణ చేపట్టేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కూడా ఒక అడుగు ముందుకు పడింది. చూస్తున్నాం కదా మనం, ఏదైతే సముద్ర ప్రాంతం ఉందో ఈ అలల తాకిడికి గతంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నమైన వాణి లంక అనేటువంటి గ్రామం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే గతంలో చిన్నమైన వాణి లంక అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఈ గ్రామం పూర్తిగా సముద్రం ముందుకు వస్తూ దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు గడిచిన 20 ఏళ్లలో ముందుకు వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ప్రజలు, నాయకులు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. మరి ఏళ్ల తరబడిగా కూడా ఇంకా మిగిలిన గ్రామాలు కూడా కోతకు గురవుతాయి అంటూ వారిని కాపాడుతాం, రక్షణ కూడా నిర్మిస్తామంటూ అనేక మంది హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు అమలైంది? ఇక్కడి తీర గ్రామాలకు కోతకు గురి కాకుండా చేపడుతున్నటువంటి రక్షణ గోడ నిర్మాణం ఏ మేరకు ముందుకు జరుగుతోంది? అసలు ఇది ఎప్పటిలోగా పూర్తి కాబోతుంది? 19 కిలోమీటర్ల సముద్ర తీరంలో జిల్లాలో ఎన్ని కిలోమీటర్ల మేర ఈ గోడ నిర్మాణం జరగబోతుంది? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీన్ని నిర్మిస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరు? దీంట్లో తీసుకున్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి కానీ, టెక్నాలజీ కానీ ఏ విధంగా వాడుతున్నారు? ఇది శాస్త్రీయంగా సఫలీకృతం అవుతుందా లేదా అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పశ్చిమ గోదావరి తీరంలో రక్షణ కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరి గ్రామాలు కూడా సముద్రం భయంతో వణికిపోతూ ఉండేటువంటి పరిస్థితుల నుంచి కూడా మరి రక్షణ కూడా నిర్మాణం జరిగిన తర్వాత వారి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం, ఈ సముద్రంలో ఒక గ్రామం ఉంది, చిన్నమైన వాణి లంక అనేటువంటి గ్రామం ప్రస్తుతం ఆ సముద్రంలో కలిసిపోయింది దాదాపుగా కూడా. ఆ తర్వాత వారందరూ వెళ్ళి ఇతర గ్రామాలకు వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ గ్రామం కోత గురి కానున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చూస్తున్నాం మనం, ఈ సముద్రం వారంతా కూడా ఆ రక్షణ గోడ ఏ విధంగా నిర్మించారు, ఈ అలల తాకిడికి గురి కాకుండా గ్రామం, అలాగే కోతకు గురి కాకుండా నిర్మాణం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ రక్షణ గోడ నిర్మిస్తున్నాం అంటున్నారు? గతంలో అసలు ఆ గ్రామం ఎలా ఉండేది? గతంలో పరిస్థితి గతంలో అయితే ఇంకా మనకి ఇంకా సుమారు 3 కిలోమీటర్ల సముద్రంలో ఉందండి గ్రామం. 3 కిలోమీటర్లు కూడా కోత గురైంది. ఎస్పెషల్లీ 2004 సునామీ తర్వాత వచ్చిందండి ఎక్కువ సమస్య. అంతకుముందు లేదు, కానీ అంతకుముందు కోత ఉండేది, కప్పెడతా ఉండేది అంటున్నారు మన మత్స్యకారులు అందరూ చెప్తూ ఉంటారు. కానీ 2004 తర్వాత ఈ కోత అనేది ఎక్కువైపోయింది. మాకు ఎక్కువైపోవటం మనం చూస్తుండగానే కోసేస్తుంటే భూమి మాయమైపోతుంటే ఇంకా మనకు నిద్ర ఎలా పడుతుందండి? మాకు ఇదే జోన్లో 7 కిలోమీటర్ల జోన్లో మనకు ఇంచుమించు 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల ప్రజలు కూడా నిద్ర నిప్పులు లేకుండా, మరి తుఫాన్ ఏదైనా వస్తే ప్రహారీ కాసుకుంటాం కూడా ఉంది. కుర్రోళ్ళందరూ కమిటీ అయ్యి అంత డేంజరస్ వాతావరణంలోంచి మేము ఈరోజు మేడం గారి దేవాళ్ళు ఊపిరి పీల్చుకుని సుఖంగా నిద్రపోయే సమయం వచ్చింది. ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి. మేడం గారు దయచేశారు.
మరి మద్రాసు డెలైట్ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని మేడం గారు గార్వాన్ అనే కంపెనీతోటి ఇదంతా నిర్మాణం చేపడుతున్నారు. మాకైతే నిర్మాణం సంతృప్తిగా ఉందండి. ఖచ్చితంగా కోతను ఆపుతుందనే నిర్మాణం మాకైతే గ్రామస్తులైతే నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది రాయి కట్టుబడి కాబట్టి ఈ సముద్రం వాక ఏదైతే వచ్చిందో స్పీడ్గా వస్తుంది. స్పీడ్గా వచ్చిన స్పీడ్ని చంపుతుంది. ఇది మొత్తం అంతా ఆపదు. ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలోకి వాటర్ వెళ్ళి స్పీడ్ ఆగిపోతుంది. ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని స్పీడ్ ఎప్పుడైతే ఆగిపోయిందో కోత ఆటోమేటిక్గా ఆగుతుందని వాళ్ళు కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. దాని మీద మాకు కూడా నమ్మకం ఉంది. అంటే ఈ తీరంలో ఏ గ్రామాలు ఉన్నాయి? గతంలో అంతకుముందు సముద్రంలో కలిసిపోయిన గ్రామాలు ఏమేమి ఉన్నాయి? ముందైతే 2004 అయితే చిన్నమైనలంక అని ఉండిందండి. వేమిలి వెస్ట్లో ఉండేది. అదైతే సముద్రంలో కలిసిపోయిందండి. అప్పుడు 7 ప్రజలు కూడా చనిపోయారు కూడా ఆ రోజు. ఆ తర్వాత ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతున్నది ఏంటంటే పెదమైనలంక, తూర్పుతాళ్ళు, వేమిలి వెస్ట్, ఈస్ట్, కేపీ పాలు, ఈ 5 గ్రామాలు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రక్షణ గోడ కాడ 5 గ్రామాలకే పూర్తిగా రక్షిస్తుందని మేము చూస్తున్నాం. దానికి అనుసంధానం చేసే మేడం గారు ప్లాన్ కూడా చేశారు. అంటే గతంలో చాలా మంది కూడా రక్షణ గోడ నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. కొంతమంది సముద్రాన్ని ఆపడం ఏంటి, రక్షణ గోడ ఏంటని ఎగతాళి కూడా చేశారు. అలాంటి వారికి మీరు ఏం సమాధానం? అది నిజంగా కూడా వాళ్ళకి అవగాహన లేకపోవటమే తప్పండి. దాన్ని వాళ్ళని కూడా మనం ఏం అనుకోకూడదు. అంటే సముద్రం పూర్వం నుంచి మనకు ఉండే వరకు సముద్రాన్ని ఎవరు ఆపుతారనేది ఉండేది కదా నానుడి. దాన్ని బట్టి చెప్పి ఉండొచ్చు. కానీ రియలిస్ట్ వచ్చినప్పటికీ దీన్ని ఆపడం సాధ్యమని మేడం గారు నిరూపించారండి. మరి వీరందరినీ కూడా అప్పుడు గోవా ముఖ్యమంత్రి గారు కూడా మరి డిజైన్ చేయించడం, గోవా ఆవిడ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందండి డిజైన్. మేడం గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు గోవా ముఖ్యమంత్రి కూడా వాళ్ళ సైంటిస్టులు పంపించి ఇక్కడ డిజైన్ చేయించడం, ఇది సాధ్యం అవుతుంది, పర్వాలేదు, కట్టొచ్చు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మేడం గారు ముందుకెళ్ళడం జరిగిందండి. అంటే నరసాపురం కోడలో నిర్మలా సీతారామన్ ఇటీవల కూడా ఈ ఊరు వచ్చారు, స్వయంగా పరిశీలించారు. అంటే ఏంటి గ్రామంలో ఆమె దత్తత తీసుకున్న తర్వాత గ్రామ రూపురేఖలు మారాయా? భవిష్యత్తు ఎలా ఉండదు? తప్పనిసరిగా మార్చిందండి మేడము. ఇది 2014 ప్రధానమంత్రి మోడీ గారు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకం పెట్టారు. దాని ద్వారా ప్రతి ఎంపీ తన సొంత నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని కానీ 2 గ్రామాలను కానీ దత్తత తీసుకోవాలని మోడీ గారు ఒక అభిలాష. దాని ప్రకారంగానే మేడం గారు తూర్పుతాళ్ళు, పెదమేనలంక గ్రామాలను దత్తత తీసుకోవటం, మరి సర్వే చేయించిన తర్వాత పెదమేనలంక బాగా అనుకూలంగా మరి ఆ సర్వే రావటం, దాన్ని బట్టి ఎక్కువ పెదమేనలంక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది మేడం గారు. ఇదివరకంటే అసలు 2014 ఊహించుకోలేము గ్రామం. ఎందుకంటే తాగటానికి వాటర్ కూడా సరిగ్గా లేదు, నడవటానికి లింక్ రోడ్లు లేవు, ఏమీ లేవు. అన్నీ మేడం గారు వచ్చి సర్వే చేయించిన తర్వాత స్వరూపం మారిపోయింది. ఈరోజు పెదమేనలంక ఉంది అంటే కారణం మేడం గారేనండి. మేడం గారి దయ వల్లే మేము బతుకు తేలుతున్నాం. మాకు వరాల దేవత అండి ఆవిడ. నిజంగా మనిషి కాదు, మాకు ప్రత్యక్ష దేవత మా గ్రామానికి సంబంధించి మాత్రం అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అంటే ఈరోజు దాదాపు ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు? మొత్తం 5 గ్రామాలు కోతకు గురవుతున్నాయి అంటున్నారు కదా. ఎంతమందికి దీనివల్ల ఈరోజు ప్రశాంతత చేకూరు? సుమారు 15,000 మంది దాకా జనం ఉంటారండి 5 గ్రామాలకు సంబంధించి. ఒక్క గ్రామే 6,000 దాటింది జనాభా. ప్రత్యక్షంగా ఈ 5 గ్రామాలకు సంబంధించి 15,000 దాటే ఉంటారు. అది ప్రజలు కాదండి, అసలు భూములు అయితే ఎన్ని వందల ఎకరాలు కోసేసింది అనుకుంటున్నారు ముందు. మరి 2004 సునామీకి ఇప్పుడు అన్నీ రక్షించబడ్డాయి కదా, రైతుగా ఉంటుంది కదా. మరి ఈ కొబ్బరి తోటలు కానీ సరుగు తోటలు కానీ అన్నీ కాలగర్భంలో కలిసిపోయింది, సముద్ర గర్భంలో. కాబట్టి ఇటు భూమికి రక్షణ ఉంది, మనుషులకి రక్షణ ఉంది. మొత్తం 5 గ్రామాల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. మేడం గారికి సదా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అంటే దాదాపు 2004 అంటే 20 ఏళ్ళ నుంచి కూడా కోతకు ఎక్కువగా గురవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఎదురుకొచ్చి ఉండొచ్చు? 3 కిలోమీటర్లు అండి, సుమారు 3 కిలోమీటర్లు ఎదురుకొచ్చేసిందండి. మీరు చూసారు? 3 కిలోమీటర్లు మేమే ఉన్నామండి. నేనైతే 89 నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ప్రత్యేకంగా చూశాను. రైతులు కూడా మరి 3 కిలోమీటర్ల భూమి కూడా పోయిందండి. చాలామంది రైతులు చాలా నష్టపోయారు దీనివల్ల. ఇప్పుడైతే ఖచ్చితంగా ఆగుతుందని నమ్మకం మాకుంది. అది చూస్తాం. దాదాపు 20 ఏళ్లలోనే 3 కిలోమీటర్ల వరకు కూడా సముద్రం ముందుకు వచ్చినటువంటి ప్రాంతం ఇది. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతం ఇది. అంటే ఏదైతే సముద్ర ప్రాంతం అనేది ఇక్కడ కోతకు ఎక్కువగా గురవుతూ ఉన్నటువంటి ప్రాంతంగా కూడా దీన్ని గుర్తించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ తీసుకుని మరి ఈ గ్రామాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చారని డిలైట్ సంస్థ ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్తో 13.5 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు గార్వేర్ సంస్థ నిర్మాణం చేపట్టడం తమకు చాలా ఆనందదాయకంగా ఉందనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ భవిష్యత్తులో కోతకు గురి కావకుండా ఈ రక్షణ కూడా ఖచ్చితంగా తమను కాపాడుతుందని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
పశ్చిమ గోదావరి తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి తొలి అడుగు పెదమైన వానిలంక గ్రామం నుంచి పడింది. ఆ గ్రామ సర్పంచ్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీ గ్రామం నుంచి ఈ రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలోగా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏంటి దీనివల్ల ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది? నా పేరు కొల్లాటి కనకదుర్గ, నర్సాపురం మండలం పెదమైన వాలంక గ్రామ సర్పంచిని. మా పెదమైన వాలంక గ్రామాన్ని నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి చేయవలసిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి మా గ్రామ ప్రజలకి ముందుగానే ప్రాణహాని ఉందని తెలుసుకుని మేడం గారు రక్షణ గోడగా నిర్మించడం జరిగింది. ఇంకా డిజిటల్ బిల్డింగ్స్ అన్నీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేశారు. రీసెంట్గా మొన్న మేడం గారు వచ్చినప్పుడు మా గ్రామానికి ఉన్న సమస్యలను చెప్పుకుందామంటే కలెక్టర్ మేడం గారు టైం సరిపోక అవకాశం ఇవ్వలేదు. ఇంకా మా గ్రామానికి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు మిగిలి ఉండిపోయాయి. అవి ఏమిటంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పరకాల శేషావతారం పంట కాలువను మా గ్రామానికి తీసుకొస్తారని మేడం గారిని నేను కోరుచున్నాను. శివాలయం పూర్తిగా నిర్మించవలసిందిగా కోరుచున్నాను. అలాగే పేద కుటుంబాలకి భూములు లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించవలసిందిగా మేడం గారిని కోరుచున్నాను. మరియు తూర్పు సైడ్కి రక్షణ గోడ నిర్మించడం జరిగింది. పడమర సైడ్కి కూడా రక్షణ గోడ నిర్మించవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు వచ్చిన తర్వాతే మా గ్రామ ప్రజలందరమే కూడా పిల్లా పాపలతో సిరి సంపదలతో బతుకుతున్నామంటే ఆవిడ దైవాలనే. మేము ఎంత హ్యాపీగా బతుకుతున్నామంటే అది మేడం గారి దైవాలనే. ఈరోజు ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం లేకముందు గ్రామంలో పరిస్థితి ఎలా ఉండేది? చాలా అధ్వానంగా ఉండేది. అసలు రోడ్లు నుంచి నెక్స్ట్ ఈ రక్షణ కూడా సముద్రం ఎదరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తోటలన్నీ కూడా కొట్టుకుపోయాయి. నెక్స్ట్ వలలన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం. ఈరోజు రక్షణ గోడ నిర్మాణం చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ రక్షణ గోడకి 13.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ కింద. ఏంటి మిగిలిన ఇంకా ఎన్ని కిలోమీటర్లు పెండింగ్లో ఉంది? ఏ గ్రామాలకి ఈ ముప్పు ఉంటుంది? మొత్తం చిన్నమైన వాళ్ళంక, వేముల దీవి, నెక్స్ట్ మోలపర్ర, పేరుపాలెం సైడ్ ఈ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలందరికీ కూడా ముప్పుకు గురవుతున్నారు. సరే, చూస్తున్నాం మరికొంతమంది కూడా ఉన్నారు గ్రామస్తులు. చెప్పండి, ఏంటి అసలు ఎంతకాలం నుంచి మీ గ్రామం కోతకు గురవుతుంది? గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సార్, మా గ్రామం వచ్చి పెదమైన వాళ్ళంక. నా పేరు మైల శివకుమార్. ఇక్కడ అభివృద్ధి అనేది కేంద్ర మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇదేంటిది పల్లెటూరా లేదు టౌనా లేదా బైపాస్ ఇది అన్న సందిగ్ధంలో పడ్డారు జనం. ఇక్కడ ఎలా ఉందంటే మేడం గారు రాకముందు మా ఊరికి రావాలంటే కాలువలు దాటి రావాల్సి వచ్చేది. రోడ్డు ఉన్నా కానీ అవి తూములతో వర్షాలు ఎక్కువ వచ్చినా లేకపోతే వరద ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చినా అది దాటికి రావాలంటే ఇబ్బందిగా ఉండేది. కానీ మేడం గారు నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న తర్వాత మా గ్రామం రావటానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా 4 వంతులు నిర్మించారు. 4 వంతులు నిర్మించి మా యొక్క గ్రామానికి మిగతా గ్రామాలకు అనుసంధానం చేశారు. అదే కాకుండా త్రాగునీటికి చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఒక పైపు దగ్గర ఎన్నెన్నో గొడవలు అవి. కానీ అది లేకుండా ప్రతి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా పైప్ లైన్ వేయించారు, పైప్ వేయించారు. వాటర్ అనేది అసలు ఇబ్బంది లేదు, రోడ్లు కానీ ఇబ్బంది లేదు. సముద్రం కోసం భయపడేవాళ్ళమే. సముద్రం కోసం కూడా ఆవిడ మా కోసం ఆలోచించి ఇప్పుడు గోడ నిర్మిస్తున్నారు. అదేవిధంగా మా ఊరు మొత్తం బోర్డర్ 4-5 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్లు కాకుండా మన వెస్ట్ గోదావరి వచ్చేసరికి 19 కిలోమీటర్లు సార్ కోస్టల్ ఏరియా. ఈ 19 కిలోమీటర్లు కూడా నిర్మిస్తే మేడం గారి దయ వల్ల, నిర్మలా సీతారామన్ గారి దయ వల్ల ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం కూడా పట్టణ అభివృద్ధి సంకల్పంతో బీచ్ మొత్తం డెవలప్ అవుద్ది. అదేవిధంగా ఈ గ్రామాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అంటే ఇక్కడ టూరిజం పరంగా చూస్తే పేరుపాలెం బీచ్ వద్దే ఉంది. ఇక్కడ కూడా ఈరోజు ఈ నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకోవడం వల్ల ఇక్కడికి ఎంతోమంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక్కడ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇటీవల దాన్ని పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేయడం జరిగింది టెక్నాలజీతో పాటు. మరి ఏంటి టూరిజం పరంగా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? యాక్చువల్లీ మేము అదే మేడం గారిని నిర్మలా సీతారామన్ గారిని కోరుకున్నామండి. అది ఎలాగంటే
పేరుపాలెం బీచ్ వచ్చేసరికి అందరి పరిధిలోనూ నానుడు ఉంది, పేరుపాలెం బీచ్ ఉంది అనేది. పెదమరివళ్ళం కూడా పేరుపాలెం బీచ్ మించి మనకి ఇక్కడ కొబ్బరి తోటలు అవని, చెరువు తోటలు అవని చాలా సుందరంగా ఉంటుంది. దీన్ని మా గ్రామాన్ని అనుసరించి ఒక 6 కిలోమీటర్లు ఈ గోడ పక్క రోడ్డు వేస్తే మాకు ఎక్సలెంట్గా వైజాగ్ తీరాన్ని మించి ఇక్కడ డెవలప్ అవుద్దని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేడం గారికి కూడా చెప్పాం, మేడం గారు మాకు ఇది చేసి పెట్టండి, నిర్మలా సీతారామన్ గారికి మేము స్వయాన్ని మేము అందరం కూడా చెప్పాం, ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఈ గోడ నిర్మాణం వల్ల శాశ్వత పరిష్కారం వచ్చిందనుకోవచ్చా? ఎందుకంటే గతంలో చిన్నమైన వాళ్ళ ల్యాంక్ అనేది అందులో కలిసిపోయింది అంటున్నారు. ఎన్ని కిలోమీటర్ల వరకు ఎదురుకు వచ్చింది? భవిష్యత్తులో ఎంతకాలం ఈ గోడ అడ్డుకట్టే అవకాశం? కిలోమీటర్లు అంటే లేదు సార్, కిలోమీటర్లు ఎదురు రావడం ఏం లేదు కానీ సార్, ఒక 300 మీటర్లు 200 మీటర్లు ఎదురుకు వచ్చిందండి. వచ్చినా కానీ దాన్ని మేడం గారు రావడం వల్ల ఇంకా కొంచెం మనకి ఒక 40-50 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఆవిడ అడ్డుకట్టేస్తున్నారు. మాకైతే 40-50 సంవత్సరాలు కాదు, మేడం గారు చేసే పని జీవితం మా 2-3 తరాల పాటు మేడం గారిని మర్చిపోయే విధానంలో అయితే ఆవిడ మర్చిపోలేని విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ మా ఊరు వచ్చిందంటే అందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చారంటారు, కానీ మేము అలాగనో మా ఊరి వరాల దేవత వచ్చిందని మేము కొలుసుకుంటాం ఆవిడ్ని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవత నమ్మంతో ఆవిడ్ని కొలుస్తారండి. మీరు చెప్పండి, ఏంటి రక్షణ గోడ నిర్మాణం వల్ల గతంలో మనం చూసాం ఇక్కడ కొబ్బరి చెట్లు పడిపోతూ ఉండేవి, తోటలన్నింటిలో కూడా నీళ్ళు వెళ్ళిపోతూ ఉండేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇంకా ఈ రక్షణ గోడ నిర్మించిన దగ్గర ఇంకెలా ఉంది పరిస్థితి? ఇంకేమీ లేదు సార్. ఇది వరకంటే వాటర్ మొత్తం ఇలా వెళ్ళిపోయిందండి డైరెక్ట్. ఇప్పుడైతే రక్షణ గోడ ఉండడం వల్ల మొత్తం ఫ్లోటింగ్ ఆగుతుందండి, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు సార్. మేము అడగక ముందే మేడం గారు అన్ని ఆలోచించి, ఇక్కడ రాకముందే ఎవడన్నా ఆలోచించి చేస్తున్నారండి, అది సార్. ఇక్కడ చూస్తున్నాం ఈరోజు రక్షణ గోడ నిర్మాణం వల్ల దాదాపు కోతకు గురి కావడం అనేది కూడా గ్రామం బయటపడింది. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కల్పించారు. నిర్మలా సీతారామన్ దయతో కూడా అటు ఆమె ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం వల్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా సముద్ర కోత నుంచి కూడా తమ కాపాడగలిగారంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సముద్ర కోతకు గురవుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర గ్రామాలను రక్షించేందుకు రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో, అటు నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రి ఎవరైతే వర్మ ఉన్నారో ఆయన సహకారంతో కూడా అటు రక్షణ గోడ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం పెదమైన వాణి లంక గ్రామం వద్ద ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర కూడా ఈ తీర గ్రామాలు ఉండగా అందులో దాదాపు 7 కిలోమీటర్ల మేర ఎంతో కాలంగా కోతకు గురవుతూ అనేక గ్రామాలు సముద్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఇలాంటి చోట ఆ గ్రామాలు కోతకు గురి కాకుండా రైతులకు నష్టం కలగకుండా రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు పటిష్టంగా ఉంటుంది? ఈ గోడ నిర్మాణం వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? ఎందుకంటే ఒక సముద్రాన్ని గోడ కట్టి ఆపాలంటే అసలు అది సాధ్యమా కాదా అనేటువంటి అనుమానాలు ఎంతో మందికి తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇటువంటి రక్షణ గోడ నిర్మాణానికి ముందుకొచ్చింది గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ అనేటువంటి సంస్థ. ఆ సంస్థకు చెందినటువంటి ప్రతినిధి కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన్ని అడుగుదాం. చెప్పండి, మొత్తం అసలు ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 5 గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ఎన్ని కిలోమీటర్లు మరి గోడ నిర్మించాలంటున్నారు? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తున్నారు? ఎక్కడ దాకా వచ్చినాయి పనులు? సార్ ప్రస్తుతానికి 1 కిలోమీటర్ మాకు టెండర్ ద్వారా తీసుకున్నాం సార్. ఇందులో 600 మీటర్ల వరకు మేము కంప్లీట్ చేసాం. టోటల్ 63% వర్క్ అయిపోయింది సార్. ఇంకా బ్యాలెన్స్ వర్క్ టేకప్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా 300 మీటర్ ఉంది, ఎదర ఇంకా టెంపుల్ నుంచి ఒక 50 మీటర్లు ఉంది సార్, అది కానీ చేయాలి. సో ఈ ఫ్యూచర్లో అది వస్తే మిగతా కానీ మేము టేకప్ చేయాలని చూసుకుంటున్నాం సార్. అంటే ఈ రక్షణ గోడ మెటీరియల్ అసలు ఏమేమి వాడతారు? ఇది ఎన్ని అడుగులు ఎన్ని మీటర్ల పొడవు వెడల్పు ఉంటుంది? అసలు ఈ నిర్మాణంలో ఏమేమి వాడుతున్నారు? సార్ ఈ రక్షణ గోడ కింద బాటంలో 8 మీటర్లు ఉంటుంది సార్, పైకి వచ్చే కొద్దీ 5 మీటర్లు పెడుతుంటుంది సార్. సో ఇందులో వాడేది ఓన్లీ ఇసుక రాయి మాత్రమే సార్. ఈ ఇసుక రాయిని ఒక సరైన పద్ధతిలో మేము జియో సింథటిక్ మెటీరియల్స్ ఉపయోగించి మాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం మేము గ్యాబియన్ రూపంలో ఉన్న రాళ్ళను ఒక చిన్న రాయిని అమర్చి ఒక గ్యాబియన్లో ఒక పెద్ద ఆర్మర్గా తయారు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం చిన్న శాండ్ని, ఈ శాండ్ పార్టికల్స్ని ఒక కింద జియో ట్యూబ్ సెల్ లాగా పెద్ద సెల్ లాగా ప్రిపేర్ చేసి ఇందులో కోర్ మెటీరియల్గా వాడుతున్నాం. సో ఈ రెండే మెయిన్ సార్. ఇక్కడ వాడే మెటీరియల్ ఓన్లీ ఇసుక రాయి మాత్రమే. జియో సింథటిక్ మెటీరియల్స్ మా కంపెనీ ఓన్ ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తెచ్చి మేము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సార్. అంటే చాలా చోట్ల చూస్తాం, ముంబైలో కానీ వైజాగ్లో కానీ ఇలాంటి చోట్ల సిమెంటు గోడలను, సిమెంటు దిమ్మలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి సముద్ర కోతకు గురి కాకుండా. ఇక్కడ మాత్రం కేవలం రాయి ఇసుక ఇలాంటివి వాడుతున్నారు కదా, ఇది ఎంతవరకు సేఫ్? అసలు ఎంతకాలం వరకు ఇది రక్షణ కల్పించే అవకాశం?
సార్ సిమెంట్తో వాడడం వల్ల ఏంటంటే డైరెక్ట్ వాటర్ వచ్చి సిమెంట్ గోడ కొట్టడం వల్ల అంటే క్రాక్ అయ్యి పగిలేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ పోరస్ స్ట్రక్చర్. ఇందులో మేము కట్టేటువంటి జియో ట్యూబ్ అనేది 20 మీటర్లు పొడవు, 3.5 మీటరు విడుతూ, దాంట్లో ఒక జియో ట్యూబ్లో మేము ఇసుకను మొత్తాన్ని విత్ వాటర్తో ఫోర్స్ఫుల్గా ఫిల్ చేసి ఒక పెద్ద రాయి బండగా తయారు చేస్తాం. ఈ సముద్రపు నీళ్ళు వచ్చి డైరెక్ట్ మన ఆర్మర్ ఏదైతే గ్యాబియన్తో ఆర్మర్ తయారు చేసామో దాన్ని కొట్టుకున్నప్పుడు దాంట్లో ఉండే వాయిడ్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి ఫోర్స్ తగ్గిపోతుంది. సో దానికి ఇంపాక్ట్ చేసినా కానీ రిటర్న్ బైపాస్లు వెళ్ళిపోయి అంత ఒత్తిడి దానికి కలగనియదు. ఇంకోటి మేము ఈ 20 మీటర్లు ఒక్కొక్క రాయినిగా బలపరుస్తున్నాం కాబట్టి కోతకు గురయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ట్యూబ్ని మేము 20 మీటర్ల లెంత్తో పొడవుగా ఇంత పెద్ద రాయిగా క్రియేట్ చేస్తున్నాం దీన్ని. సో ఇంత పెద్ద రాయిని కోర్ని క్రియేట్ చేసి దీనికి గ్యాబియన్తో ఫిల్ చేస్తున్నాం కాబట్టి హెవీ స్ట్రక్చర్ని కొట్టినా కానీ తట్టుకోగల శక్తి ఉంటుంది దానికి. సో ఇదేంటంటే సింపుల్, అంటే మామూలుగా మీరు అన్నట్టు ఏంటంటే అంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేయాలంటే డబ్బులు మరీ ఎక్కువగా అయిపోతాయి. ఇది ఒక స్మార్ట్ డిజైన్ టైప్ లాంటిది. సో డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసి మేము చేస్తున్నాం. అంటే మొత్తం 13.5 కోట్ల రూపాయలతో కూడా ఈ నిర్మాణం చేస్తారన్నారు కదా. మొత్తం 5 కిలోమీటర్లకి 13.5 కోట్లు అవుతుంది, కేవలం 1 కిలోమీటర్ వరకే? కిలోమీటర్కి సార్ 1 కిలోమీటర్కి 13.5 కోట్లు సార్. ఇదే 1 కిలోమీటరు సరైన ఏరియాల్లో మన కోతకి ఒక బ్రేక్ వాటర్ లాగా చేయాలంటే బ్రేక్ వాటర్కి అయ్యే ఖర్చు మినిమం కిలోమీటర్కి 1000 కోట్ల పైన ఉంటుంది. మనం ఒక విధంగా ఇలా చేసుకోవాలంటే ఇది జస్ట్ మనం ప్యారల్గా ఇలా చేస్తున్నాం కాబట్టి దీనికి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సముద్రం చూస్తున్నాం. ఈ సముద్రంలో చిన్నమైన వాళ్ళంక అనే గ్రామం అందులో కలిసిపోయింది. అలాగే కోతకు గురైపోయి కొబ్బరి చెట్లన్నీ ఎప్పటికప్పుడు పడిపోతూ ఉన్నాయి. భవిష్యత్తులో మరి అలాంటివి నిర్మూలన చేయ అవకాశం ఉంటుందా ఈ గోడ వల్ల? ఎలాంటి ఉపయోగం? ఎస్ సార్, అటువంటి ఆ నిర్మూలన కోసం ఇది కడుతున్నాం సార్. యాక్చువల్లీ ఎరోజన్ని కంట్రోల్ చేయడం కోసం ఇది కడుతున్నాం సార్. సముద్రపు వాటర్ వచ్చి దీన్ని హిట్ చేసినా కానీ ఏమవుతుందంటే హిట్ చేసి బ్యాక్ అయిపోతుంది. సో దీనికి ఎదరకు ముందుకు వెళ్ళదు. సో ప్రొటెక్షన్ కోసం ఇది కట్టిన వాళ్ళు సార్, పర్పసే అది సార్. అంటే ఇలాంటి నిర్మాణాలు చేయాలంటే ఎంతో అనుభవం ఉండాలి. మరి గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ మన దేశంలో ఎక్కడెక్కడ ఈ నిర్మాణాలు చేస్తున్నారు సార్? ఇటువంటి నిర్మాణాలు 4-5 ఆల్రెడీ ఇండియాలో 4-5 చోట్ల చేశారు సార్. మన ఉప్పాడలో చేశాము, తర్వాత పూణేలో చేశాము, ఒరిస్సాలో కానీ చేశాము సార్ ఇటువంటి ప్రాజెక్ట్స్. కేరళలో కానీ ఒక ఏరియాలో చేశాం సార్. దాదాపు ఈ ప్రోడక్ట్స్ బేస్ పైన మా కంపెనీ 20 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంది, ఈ ఫీల్డ్లో ఉంది సార్. అంటే ఈరోజు ఇటువంటి నిర్మాణం చేయడానికి చాలా సమయం, అంటే ఎంతో దశాబ్దాల కాలంగా వీరందరూ ఎదురు చూస్తున్నారు. ఇది మరి నిర్మాణం జరగడానికి ఎంతకాలం పడుతుంది? ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పటిలోగా పూర్తి అవకాశం? సార్ ఇది కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల లేట్గా స్టార్ట్ చేశాము. సో ఇది ఇప్పటికి 63% అయిపోయింది సార్. మేడం యాజ్ టార్గెట్ ఇచ్చిన ప్రకారం ఫిబ్రవరి కల్లా మేము కంప్లీట్ చేస్తాం సార్. అంటే కార్మికులు కూడా పనిచేయాలంటే నిజంగా ఎంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతమంది కార్మికులు అవసరం అవుతున్నారు? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అసలు? సార్ మేము కార్మికులు ఇక్కడ ఫస్ట్ బెంగాలీ వాళ్ళని తీసుకొని వచ్చాము సార్. దాని తర్వాత మన ఆంధ్ర వాళ్ళు కాకినాడ ప్లస్ యానం వాళ్ళని తీసుకొని వచ్చాము. వీళ్ళు కానీ సరిపోలేని చెప్పి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక 60 మంది తెప్పించాం సార్. ఇప్పుడు ప్రజెంట్ 60 మంది వర్కర్లు అన్ని యాక్టివిటీస్ పైన ఫోకస్ చేసి చేస్తున్నాం సార్. ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మేము కంప్లీట్ చేయడానికి చూస్తున్నాం సార్. అది చూసినా కదా ఈరోజు అంటే గార్వేర్ కంపెనీ కూడా ఈ ఎంతో టెక్నికల్గా కూడా వారికి అవగాహన ఉండడం, గతంలో దేశంలో అనేక చోట్ల నిర్మాణాలు చేసిన నేపథ్యంలో ఆ నిర్మాణంలో భాగమై ప్రస్తుతం రాళ్ళన్నీ కూడా పేర్చి ఒక అడ్డుకట్టను, అంటే సముద్రాన్ని అడ్డుకునే విధంగా గ్రామాలు కోతకు గురవనే విధంగా కూడా ఈ నిర్మాణాన్ని చేస్తున్నారు. చూస్తున్నాం కదా ఈ రాళ్ళన్నీ కూడా దాదాపు భూగర్భంలో 8 మీటర్ల వెడల్పు ఉంటే పైన 5 మీటర్ల వెడల్పు వరకు కూడా ఉంటుంది. అలా స్టెప్ బై స్టెప్ మొత్తం 3 లేయర్లుగా ఈ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు ఇప్పటికే 600 మీటర్ల వరకు కూడా ఈ నిర్మాణం పూర్తి చేశారు. మరొక 400 మీటర్లు పూర్తయితే తొలి దశలో 1 కిలోమీటర్ రక్షణ గోడ నిర్మాణం అనేది కూడా పూర్తవుతుంది. మొత్తం 5 కిలోమీటర్ల మేర కూడా ఇది వివిధ దశల్లో ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో కూడా ఒక హామీ ఇవ్వడం, ఈ గ్రామాలు కోతకు గురి కాకుండా ఖచ్చితంగా కాపాడుతామని గతంలో చెప్పడం, ఆ చెప్పిన మాట విధంగా నిలబెట్టుకొని తాజాగా ఈ ప్రాంతానికి వచ్చి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించడం వెళ్ళడం జరిగింది. ఈ తరుణంలోనే అటు గార్వేర్ టెక్నికల్ సంస్థ కూడా ఆ నిర్మాణంలో భాగమై వచ్చే ఏడాది చివరాఖరిలోగా కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటే కూడా వారికి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూసాం కదా సముద్రానికే అడ్డుగా రక్షణ కూడా నిర్మిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో పెదమైన వాణి లంకలో ప్రారంభమైనటువంటి ఈ గోడ నిర్మాణం దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ నిర్మాణం అనేది కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం
మనం చూసినటువంటి ఈ రక్షణ గోడ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి పెదమైన లంక ఇతర 5 గ్రామాలకు సంబంధించి కూడా గ్రామాలు ఎంతో కాలంగా కోతకు గురవుతున్న నేపథ్యంలో ఆ కోత నుంచి విముక్తి కలిగించే విధంగా కూడా అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకొని ముందడుగు వేశారంటూ కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ మనం చూసినటువంటి కొబ్బరి తోటలు అత్యధికంగా భూములు, వ్యవసాయ భూములు అన్నీ కూడా ఈరోజు సముద్ర గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. చిన్నమైన లంకనే గ్రామంతో పాటు రైతులకు చెందినటువంటి వందలాది ఎకరాల భూములు సముద్ర గర్భంలో కలిసిపోయాయనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణంలో ఇంకా మిగిలిన గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోకుండా ఉండేందుకు సుదీర్ఘకాలంగా అంటే ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కూడా వీరందరూ ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది ఎట్టకేలకు లభించింది. ఇందులో అంటే 1 కిలోమీటర్ సముద్ర రక్షణ గోడకే దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉన్నటువంటి తరుణంలో కొత్తగా టెక్నాలజీని ఉపయోగించి మొత్తం 13,76,00,000 రూపాయల వ్యయంతో 1 కిలోమీటరు రక్షణ గోడ నిర్మాణానికి వ్యయం అయ్యే విధంగా కూడా ఇక్కడ ఈ గోడను నిర్మిస్తున్నారు. అలాగే మొత్తం 7 కిలోమీటర్ల మేర కూడా ఈ రక్షణ గోడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. తొలి విడతలో 1 కిలోమీటర్ నిర్మాణం అనేది కూడా ప్రారంభించగా ఇప్పటి వరకు 600 మీటర్లు అంటే 60% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40% పనులు, 400 మీటర్ల పనులు కూడా వేగంగా కదులుతున్న తరుణంలో ఈ ఏడాది కూడా ఈ గోడ నిర్మాణం పూర్తిగా జరుగుతుంది. అటు భూమిలో 800 మీటర్లు, ఉపరితలంలో 500 మీటర్ల వెడల్పున ఈ రక్షణ గోడ నిర్మాణం అనేది జరగడం వల్ల సముద్రం ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగసి వచ్చినా కూడా ఆ అలల తాకిడి వల్ల సముద్రం కోతకు గురి కాకుండా రహదారులు కానీ, తోటలు కానీ ఆ అలల తాకిడిని ఈ రాళ్ళన్నీ కూడా తట్టుకుంటాయి. నిలబడి ఉంటుంది. గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే తుఫాను వచ్చిందంటే, సముద్రం ముందుకు వచ్చిందంటే కూడా ఆ రాత్రులు నిద్రాహారాలు మాని కాపలా కాసినటువంటి రోజులను ఈ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా కంటి మీద కునుకు వేసే విధంగా కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకొని రక్షణ కూడా నిర్మిస్తున్నారంటూ కూడా ఈరోజు పెదమైన లంక పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 19 కిలోమీటర్ల మేర పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తీరం ఉండడంతో ఆ 19 కిలోమీటర్ల మేర కూడా ఈ రక్షణ కూడా నిర్మాణం చేస్తే ఇంకా తామంతా కూడా అన్ని గ్రామాలు ప్రశాంతంగా ఉంటామని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సముద్రానికి అడ్డుగా రక్షణ గోడ నిర్మాణం జరిగితే ఉపయోగం ఉంటుందా లేదా అనే దానికి ఈరోజు ఒక ప్రతిఫలంగా అలాగే నిదర్శనంగా కూడా ఈ గోడ అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పెదమైన లంక గ్రామం నుంచి.